గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ తాజా జనగణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే జనగణన నోటిఫికేషన్ వెలువడగా మరో 3 నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎలాంటి భౌగోళిక మార్పులు చేపట్టే అవకాశం లేనందున జనగణన తర్వాతనే గ్రేటర్ అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి, విజయవాడలను గ్రేటర్ సిటీలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలిపి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, ఏర్పేడు మండలాల పరిధిలోని 60కి పైగా గ్రామాలు విలీనం చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రస్తుతం సుమారు 30 చదరపు కిలోమీటర్లుగా ఉన్న నగర విస్తీర్ణం 280 నుంచి 300 చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనుంది. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి నగరానికి ఆనుకుని ఉన్న గ్రామాలు, పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్ విజయవాడగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. 70 నుంచి 75 గ్రామాలను నగర పరిధిలోకి తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 2027 మార్చి తర్వాతనే ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రారంభించిందని, అది పూర్తయ్యేదాకా డీలిమిటేషన్ చేయొద్దని ఆదేశాలున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత విజయవాడ, తిరుపతిని మహానగరాలుగా మారుస్తామన్నారు.